హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చెప్తున్నది వేజ్ సీకర్స్ వాళ్ళ అకౌంట్లో మనీ క్రెడిట్ అయిన తర్వాత ఏ అకౌంట్లో క్రెడిట్ అయినాయో తెలుసుకోవడానికి ఈ ప్రాసెస్. వేజ్ సీకర్స్కి ఏ అకౌంట్లో మనీ క్రెడిట్ అయినాయో ఆ అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ ప్రాసెస్లో మీకు క్లీన్గా అర్థమయ్యేటట్టు వివరిస్తాను. ఒక్కసారి వీడియో చూసే ముందుగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి మీరేం చేయాలంటే ఫస్ట్ మన ఎన్ఆర్జీఏ హోమ్ పేజ్లో క్విక్ యాక్సెస్ ఓపెన్ చేసుకొని స్టేట్ రిపోర్ట్స్ ఓపెన్ చేయండి. అక్కడ స్టేటు, డిస్టికు, బ్లాకు, పంచాయతీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. జాబ్ కార్డ్ అండ్ రిజిస్ట్రేషన్స్లో 4th వన్ జాబ్ కార్డ్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్, అది క్లిక్ చేసుకోండి. తర్వాత వచ్చిన వాటిలో ఏదైనా ఎవరిదైతే మీరు చెక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళల్లో ఒకరిది జాబ్ కార్డు ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత జాబ్ కార్డ్ ఓపెన్ తర్వాత ఇక్కడ ఒక మాస్టర్ రోల్ నెంబర్ ఓపెన్ చేసుకోండి. మాస్టర్ రోల్ నెంబర్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మాస్టర్ రోల్ నెంబర్ ఓపెన్ చేసినాక క్రెడిట్ అయిన డేట్ కూడా కనిపిస్తుంది. క్రెడిట్ అయిన డేట్ కనిపిస్తున్నప్పుడు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే వేజ్ లిస్ట్ నెంబర్ని కాపీ చేసుకోండి. క్లిక్ చేసి పట్టుకుంటే వేజ్ లిస్ట్ నెంబర్ కాపీ అవుతుంది. ఆ కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ హోమ్ పేజ్, నరేగా హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ఇలా హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత నరేగా హోమ్ పేజ్, ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఫ్లాగ్ పక్కనే సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వేజ్ లిస్ట్ మనం కాపీ చేసుకున్నాం కదా, వేజ్ లిస్ట్ ఎంటర్ చేయండి. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి, డిస్టిక్, తర్వాత బ్లాక్ వేజ్ లిస్ట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు కాపీ చేసుకున్న వేజ్ లిస్ట్ నెంబరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత గో. ఇలా ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయినప్పుడు ఇక్కడ వేజ్ లిస్ట్ నెంబర్ ఉంది కదా, వేజ్ లిస్ట్ నెంబర్ని క్లిక్ చేయండి. ఆ వేజ్ లిస్ట్ ఓపెన్ చేయగానే అందులో మీకు ఎఫ్టీఓ నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు ఏ పర్సన్ అయితే మీరు చూడాలనుకుంటున్నారో ఆ పర్సన్ యొక్క ఇక్కడ ఎఫ్టీఓ నెంబర్ ఉంది కదా, ఎఫ్టీఓ నెంబర్ని మీరు ఎవరిదైనా ఒకటి, ఏ పర్సన్ అయితే చూడాలనుకుంటున్నారో వాళ్ళ ఎఫ్టీఓ నెంబర్ క్లిక్ చేసి పట్టుకోండి. సేమ్ కాపీ చేయండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత ఇందాక ఇక్కడ మనం వేజ్ లిస్ట్ పెట్టుకున్నాం, ఇప్పుడు అది ఎఫ్టీఓని సెలెక్ట్ చేసుకోండి, ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్. మళ్ళీ సేమ్ కాపీ చేసుకున్నాక ఇక్కడ కాపీలో పేస్ట్ చేయండి కాపీ చేసిన ఐటమ్. గో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విత్ ఎఫ్టీఓ నెంబరు, వాళ్ళ క్రెడిట్ అయిన డేటు, వాళ్ళ పేరు, ప్లస్ వాళ్ళు ఏ బ్యాంక్లో క్రెడిట్ అయినాయో విత్ బ్యాంక్ డీటెయిల్స్, ప్రతి ఒక్కరి బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇలాగ మనం వాళ్ళకి ఏ అకౌంట్లో అయితే మనీ క్రెడిట్ అయినాయో ఆ అకౌంట్ డీటెయిల్స్ మనం పక్కాగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.